శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. తాత్యా కోటే పాటిల్ ఐరోపా దేశస్థుని ఉద్దాంతము, భిక్ష యొక్క ఆవశ్యకత, భక్తుల అనుభవములు, కర్కట్ కుటుంబము, ఆత్మారాముని భార్య, బాబాకు సంతుష్టిగా భోజము పెట్టుట ఎట్లు, నీతి. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనంలోని యొక్క ప్రత్యేక విశేషమేమన, బాబా అనుమతి లేనిదే ఎవరును షిరిడీ విడువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడి విడిచి వెళ్లినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారవుచుండెరి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో ఉండరాదు. సెలవు తీసుకొనుటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగాను లేక సూచనాప్రాయముగాను కొన్ని సలహాలు ఇచ్చుచుండేడివారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములేవో తప్పక వచ్చుచుండేడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యా కోటే పాటిల్. తాత్యా కోటే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గావ్ లో జరుగు సంతకు బయలుదేరెను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గావ్ సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో, తొందర పడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనివ్వు, ఊరు విడిచి అసలు బయటికెక్కడికిని పోవలదు అని అనెను. సంతకు వెళ్లవలననేది తాత్య ఆతృతను చూచి కనీసము శ్యామ మాధవరావు దేశ్ పాండే నైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపర్గావ్ బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రములలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి క్రొత్తగా కొన్నది. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగెను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమి తగులలేదు. కాని తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్వారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యెను. ఐరోపా దేశస్థుని ఉద్దాంతము. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడి వచ్చెను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గూడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మ్రోకరిల్లి వారి చేతిని ముద్దీడవలనను కోరికతో అతడు 3 సార్లు మసీదులో ప్రవేశింప యత్నించెను. కాని బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. క్రిందుగా మసీదు ముందు గల బహిరాంగ వరణములో కూర్చుండియే తమను దర్శించుకోవచ్చు అనిది. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడువవలెనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడి నుండి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిర్ దాటిన కొద్దిసేపటిలో ఒక సైకిలు అతని టాంగాకెదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరినవి. టాంగా తలక్రిందులయ్యెను. ఆ పెద్ద మనిషి క్రిందపడి రోడ్డుపై కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకొనుటకై కోపర్గావ్ లో ఆసుపత్రి పాలయ్యేను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలు అగుచుండిరనియు బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా ఉందురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడపనేలా అను సందేహము చాలా మందికి కలుగవచ్చును. దీనికి భిక్షాటనము చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? పంచసూనములు వానిని పోగొట్టుకొను మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చి సమాధానముతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుట అంద ఆపేక్ష వదులుకొని
కాని సన్యాసించువారు భిక్షాటనముచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థులు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్తాలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణాభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచసూనములు వానిని తప్పించుకొను మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలెను. అవి ఏవన దంచుట, లేక రుబ్బుట, విసురుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట, తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేద అధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనసులు పాపరహితములగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్లి భిక్ష అడుగుటలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలెంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం యందు శ్రద్ధా భక్తులతో ఎవరేని పత్రము గాని, పుష్పము గాని, ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమగు విషయమేమన తమ భక్తుడేదైనా తమకు సమర్పించవలననుకొని ఏ కారణము చేతనైనను ఆ సంగతి మర్చినచో అట్టి వానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించువారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కట్ కుటుంబము. రామచంద్ర ఆత్మారాం ఊరఫ్ బాబాసాహెబు తర్కట్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తర్వాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగుల ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీ పోయి అచట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమన తన తండ్రి ప్రార్థన సమాజమునకు చెందినవాడు అగుటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించెను. కాని బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరెను. శుక్రవారము రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారము నాడు తండ్రియగు తర్కట్ పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి ఏదో లాంఛనము వలె కాక తన కుమారుడు చేయునట్లు పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసినదని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించెను. భోజన సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారము నాడు పూజ అంతయు సవ్యముగా జరిగెను. సోమవారము కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగ్గా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారము నాడు పూజను ఎప్పటివలే సలిపి కచేరీకి పోయెను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమునకు కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించెను. నౌకరును అడగగా ఆనాడు నైవేద్యమిచ్చుట మరుసటచే ప్రసాదము లేదని బదులు చెప్పెను. ఆ సంగతి వినగనే భోజనమునకు కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నిటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారము మధ్యాహ్నము సుమారు 12 గంటలకు జరిగెను. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లనెను. తల్లి, ఏమైనా తినవలెనను ఉద్దేశముతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళము వేసి ఉండెను. ఎలాగునను లోపల ప్రవేశించి తిని, కాని అక్కడ తినుటకేమీ లేక
లేకపోవుటచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమియో బోధపడలేదు. కాని ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాటులు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని ఇంటికి పోనవసరం లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయమంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గ మధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము గదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. అవి వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వినినెట్లు గ్రహించెనో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు రెండిటిని మిగుల ప్రేమతో తెచ్చి పురంధరుని భార్య చేతికిచ్చి ఒక వంకాయతో పెరుగు పచ్చడిని, రెండవ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించుమని వేడెను. షిరిడి చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రము చేసి బాబా భోజనమునకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను. బాబాకా పచ్చడి చాలా రుచిగా నుండెను. కాన దానిని అందరకు పంచి పెట్టెను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావలెనని బాబా అడిగెను. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు గనుక ఆమెకేమియు తోచకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుటానున్నది ఆమెకు సమస్య ఆయను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనుగా పురంధరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలెనని ఆమెకు కబురంపిరి. అప్పుడందరికి వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరిరో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబరులో గోవింద బలరాం మాన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలననుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకేమైనా పంపవలననుకొని ఇల్లంతయు వెతికెను. కాని ఒక పేడ తప్ప ఏమీయూ గాన్పించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యముగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కాని బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడి చేరెను. బాబాను దర్శించెను. కాని పేడా తీసుకొని వెళ్ళుట మరిచెను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని పోవుట మరచెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకేమి తెచ్చినావని అడిగెను. ఏమీయూ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగెను. కుర్రవాడు అదంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అని గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్కడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి అందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లనెను. తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనము పెట్టినావు. నా జీవశక్తులు సంతృష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నాయందిట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజించుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందుంచుకొనుము. ఇదంతయు ఆమెకేమియు బోధపడలేదు. కావున ఆమె
ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనము పెట్టగలను? నా భోజనము కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనము చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేన్పులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటియే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగు గలవన్నీయు నా అంశములే. నేను వాని ఆకారములో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుదురో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి అంతయు వేరు అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృత తుల్యమగు మాటలు ఆమె హృదయం ఎంతయో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను, గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపుము అనునది ఈ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నియు భగవంతుని ప్రతి జీవియందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణము వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవ పూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదింపబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.